మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ నుంచి కడపకు మహానాడు సైకిల్ యాత్రతో వెళ్తున్న యువకులకు గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికిన మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సైకిల్ యాత్ర వెళుతున్న వారికి భోజన వసతి కల్పించి సాగనంపిన మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నాయకులు యువకులను ఉత్తేజపరుస్తూ మండల టీడీపీ నాయకులు వారితో పాటు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. మన లీడర్స్ అంతా ఎదుగా ఉన్నారు. మన కడపలో జరుగుతున్న మహానాడుకు మన పెనుగొండ నియోజకవర్గం తరఫున సైకిల్ యాత్ర సౌతమ్మక్క గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర బయలుదేరినది. ఈ గోరంట్ల మండలం తరఫున కన్వీనర్ ఆధ్వర్యంలో వాళ్ళకి స్వాగతం పలకడం జరిగింది. ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. రికమెండేషన్ తో వచ్చిన వదిలిపెట్టాను. మీ టైం అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. అరటికాయలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ కన్వీనర్ ఆధ్వర్యంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రాను
ఈ రోజు 44వ మహానాడు కడపలో జరుగుతున్నాము. మన అందరికీ తెలుసు 44వది జరుగుతున్నాము కాబట్టి 44 సైకిళ్ళు మన అక్కే ప్రతి ఒక్కరికి సైకిళ్ళు కూడా డొనేట్ చేసి యువతను ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే యువతకు అందరికీ సైకిళ్ళు కూడా ఇవన్నీ ఇచ్చడం జరిగింది. యువత కూడా కడప వరకు మేము సైకిళ్ళతో పోతామక్క అని అడిగితే ఆ యువతకు సైకిళ్ళు కూడా తీసిచ్చి ఈ ప్రోగ్రామ్ అక్క ఆధ్వర్యంలో జరపడం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మన పెనుగొండకి ఇలాంటి మా తల్లి మనకు దొరకడం, మన సౌతమ్మక్క దొరకడం ఈ పెనుగొండ నియోజకవర్గం అదృష్టవంతులుగా మనం కూడా భావిస్తున్నాం. జై సౌతమ్మక్క, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. యాత్ర బయలుదేరినటువంటి ప్రతి ఒక్కరికి గోరంట్ల మండలం తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే టూ వీలర్లు మన లీడర్స్ వస్తే వెనక్కి రండి అప్ప, వెనక్కి రండి. మీరు సైకిల్ యాత్ర మాత్రం ముందర పోతుంది, మీరంతా వెనక్కి రాలా, కొంచెం సైడ్ రండి. సౌతమ్మక్క నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. సౌతమ్మక్క నాయకత్వం, జై తెలుగుదేశం. అలాగే అంత మండల లీడర్లు అంతా రాండి, ఇక్కడ నిలబడండి. మన యువగలం అధినేత యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఇప్పుడు మన టూ వీలర్లు మన నాయకులంతా సైకిల్లో ముందర పోతుంటాయి, మనమంతా వెనక్కి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మాత్రమే ముందర రావాలి. బాబు ఇదిగా నిదానంగా బాబు నువ్వు అన్నా కొంచెం వెనక్కి రానా. పాట పెట్టు. సైకిల్ కడప వరకు 44 సైకిళ్లతో బయలుదేరి మన గోరంట్ల కదిరి పులివెందుల మీదుగా కడపకు చేరుకుంటున్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. మహానాడు కడపలో జరుగుతున్న సందర్భంగా మన పెనుగొండ మంత్రి వర్యులు సైకిల్ యాత్ర చేపట్టాలని ఆదేశాల మేరకు 5 మండలాల నుంచి ఘనంగా వచ్చిన కార్యకర్తలకి సైకిల్ యాత్ర పాల్గొనే ప్రతి ఒక్కరికి, తమ్ముళ్ళకి, శ్రేయవాసులకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు నమస్కారాలు. 3 మండలాలు ముగించుకొని ఇప్పుడు కదిరి ఓడిసి మండలం, పుట్టపర్తి మండలం నియోజకవర్గం ఓడిసి మండలానికి ప్రవేశించిన సందర్భంగా అందరికీ పేరు నమస్కారాలు. కడప వరకు ఇదే రీతిలో ఇదే కృషితో బాగా సంతోషంగా ఆరోగ్యాలతో మీరు సైకిల్ యాత్రలు చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా నిదానంగా ఓపికతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 9 మహానాడు కడపలో జరగబోతున్నది. దానికి తోడుగా మన యువత అంతా అక్క దగ్గరికి వచ్చి, అక్క మేము సైకిల్ యాత్ర చేస్తున్నాము, మీరు దానికి రావాలని, ముఖ్య అతిథిగా రావాలని అక్కని కోరితే కొంతమంది యువకులు దానికి అక్క మీరు సైకిళ్ళు మీరు కొనొద్దండి, నేనే నా సొంత డబ్బులతో నేను కొనిస్తాను అని
ఈ యువతకందరికి 44 మహానాడు కాబట్టి 44 సైకిళ్ళు కొనిచ్చి మన యువతని ఇంకా కొంచెం ఉత్తేజపరిచి ఈ మహానాడుకు భారీ ఎత్తున తరలిపోవాలని ఈ యువకుల్ని పొద్దున్నే కూడా 7:30కి అక్క ర్యాలీగా వచ్చి పెనుగొండలో ప్రారంభించింది. ఈ ఉత్సాహము ఇది ఎనర్జీ అంతా కడప వరకు ఇట్లే ఈ యువతకి ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాడు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే మనము 29 పొద్దున్నే 6 గంటలకే ఈ మండలం పెనుగొండ నియోజకవర్గం నుంచి మనం బయలుదేరి వెళ్తున్నాం. ముఖ్యంగా మన గోరంట్ల మండలం ఇంకా మనం కూడా ఈ 6 గంటలకే బయలుదేరి మనము టిఫిన్ కూడా మధ్యలోనే అరేంజ్ చేసింది అక్క. మనం బయలుదేరి వెళ్ళవలసిందిగా మండల ప్రజలందరికీ, టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కోరడం జరుగుతుంది.